రామ్మోహన్ గారు, తెలంగాణలో మంత్రులు సీఎం స్పెషల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. దీన్ని మీ పార్టీ సమర్థంగా తిప్పికొట్టినట్లు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకని? ప్రతిభ గారు, కొంతమంది విపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి మేము అధికారంలోకి వచ్చి 2-3 నెలలు కాకముందే ఉదాహరణకు వడ్ల సేకరణ ఒక 35-40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేస్తే 2 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేసిర్రు. ఆల్రెడీ ట్యాక్స్ రూపంలో వసూలు చేసిర్రు, 100 కోట్లు చేతులు మారినాయి అని ఊకే దంపుడు విమర్శలు చేస్తున్నారు. మేము దానిపైన చాలా సీరియస్గా దానికి సంబంధించిన విషయాన్ని పరిగణించి దానిపైన నోటీసులు ఇవ్వడం జరిగింది. అట్లాంటి వాళ్లకు ఎవరు కూడా సాక్ష్యాధారాలు లేకుండా ఊరికనే బట్టగాల్చి మీదేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మరు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మేము రైతులకు వాళ్ళు వడ్లు కొనుగోలు కేంద్రం దగ్గర ఇస్తే వాళ్ళకి కేవలం 3-4 రోజులలోనే వాళ్ళకు డబ్బులు వాళ్ళ ఖాతాలో పడేటట్టు చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఫేర్ ప్రైస్ షాపులకు వడ్లను సేకరించి రైస్ మిల్లర్లకు ఇచ్చి బియ్యంగా మార్చి మళ్ళీ ఫేర్ ప్రైస్ షాపులకు ఇస్తారు. దీంట్లో అసలు గవర్నమెంట్ అన్నది ఒక పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తుంది తప్ప ఈ విధంగా 100 కోట్లు చంపే పరిస్థితి, 100 కోట్లు సంపాదించే పరిస్థితి గవర్నమెంట్కి ఉండదు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రతిపక్షాలకు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక అధికారాన్ని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితి లోపల ఈ విధంగా మాట్లాడుతున్నారు. మా దగ్గర ఉన్నటువంటి నాయకులు నిష్కలంక ఉన్నటువంటి నాయకులు మా దగ్గర ఉన్నారు. రైట్ రామ్మోహన్ గారు, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి టొరంటో నుంచి నవీన్ గారు. నవీన్ గారు, మీ ప్రశ్న అడగండి. హలో సార్. నవీన్ గారు మాట్లాడండి. నాకు 2 ప్రశ్నలు అండి. ఒకటి, 4000 పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? రెండోది, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇస్తారా? లైక్ యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కూడా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తుందా లేదా? ఈ 2 క్వశ్చన్స్. తప్పకుండా 4000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఈ 15th ఆగస్ట్ లోపల పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇది కాగానే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి మాకు నెక్స్ట్ మంత్. ఆ బడ్జెట్ సమావేశాల్లో కులంకుశంగా చర్చించి తప్పకుండా 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తూ, జాబ్ క్యాలెండర్ కూడా మేము విడుదల చేస్తామని చెప్పి మేము ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ సమావేశాల లోపల జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తాం.